ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో టీడీపీ వైసీపీ దొందేనని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి అన్నారు. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే నిదర్శనమని వివరించారు. పదవులను కైవసం చేసుకునేందుకు 2021లో వైసీపీ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, తాజాగా అదే స్థాయిలో కూటమి వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ పార్టీ ఈ రెండు కూడా దొందే అనే విధంగా ప్రవర్తిస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇది స్పష్టంగా గోచరిస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఒక విధంగా చెప్పాలంటే మొత్తం స్థానిక ప్రభుత్వాలన్నీ కూడా నిర్వీర్య పరిస్థితిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయని కారణంగా ఈ స్థానిక ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా, ఆరవ వేలుగా, మేకపోతుకు మెడ కింద ఉండే గారకాయలుగా తయారైనాయి. కానీ అటువంటి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో, స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పదవులను కైవసం చేసుకునే దానికోసం గతంలో వైకాపా ప్రభుత్వం 2021లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలనో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అన్ని అవకతవకలకు పాల్పడింది. అధికార దుర్వినియోగంతో, అధికార దర్పంతో, అధికార బలంతో, పోలీసుల సహకారంతో, ఎన్నికల అధికారుల సహకారంతో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా, వేసిన స్కూటీలో ఎత్తివేయ విధంగా, లేదా విత్డ్రావల్స్ వచ్చేసి వాళ్ళు తెలియకుండా విత్డ్రావల్ చేసి బలవంతంగా విత్డ్రావల్ చేయించి, ఈ విధంగా 95% పైగా అటు మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, అటు మొత్తం లోకల్ బాడీస్లో కైవసం చేసుకోవడం జరిగింది ఆనాడు వైకాపా పార్టీ. ఆనాడు కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా వైకాపా చర్యలను ఖండించడం జరిగింది.